పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ డివిజన్ లో రేపు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సబ్ డివిజన్ పరిధిలోని నర్సాపురం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో మొత్తం 26,812 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. వీరి కోసం మొత్తం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 180 మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి సిబ్బందికి నర్సాపురం ఆర్డీఓ సబ్ డివిజన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరాజు పర్యవేక్షణలో పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. గట్టి పోలీస్ బందోబస్తు మధ్య సామాగ్రితో సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరాజు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు అన్ని పూర్తి చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ఈ ఏర్పాట్లకు సంబంధించి నర్సాపూర్ డివిజన్కి సంబంధించినవి. మరి ఇక్కడ మా డివిజన్లో దాదాపు 26,812 ఓట్లు ఉన్నాయి. మా డివిజన్లో 8 మండలాలకు కాదు. మరి 26,812 ఓట్లని మేము 33 పోలింగ్ స్టేషన్గా విభజించాము. మరి ఈ 33 పోలింగ్ స్టేషన్లో రేపు మార్నింగ్ 8 నుంచి 4 వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ పోలింగ్ సంబంధించిన సిబ్బందిని, అదేవిధంగా పిఓలు, ఏపీఓలు, ఓపీఓల్ని, మైక్రాప్టర్లు కూడా నియమించారు. అదేవిధంగా ఈ పోలింగ్ ఆఫీసర్ని తీసుకెళ్ళడానికి మేము 6 రూట్లుగా 6 బస్సులు వేసి 8 మండలాలకి తీసుకెళ్ళడం జరుగుతుంది. వీళ్ళని పర్యవేక్షించడానికి 3 సెక్టర్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. అంటే ఈ యొక్క డివిజన్లో 3 నియోజకవర్గాలు ఉన్నాయి: ఆచంట, పాలకొల్లు, నర్సాపురం. మరి ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ సిబ్బంది తీసుకెళ్ళడానికి 3 సెక్టర్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ అన్ని ఆ మండలాలకు సంబంధించిన తహసీల్దార్స్ కూడా అక్కడ మొత్తం ఈ యొక్క పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు వెళ్ళి సిబ్బంది పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికకి సంబంధించినటువంటి ఏర్పాట్లు అక్కడ పోలింగ్ స్టేషన్లో కూడా చేసుకుంటారు. మధ్యాహ్నం లంచ్ చేసి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పోలింగ్ అయిన తర్వాత ఆ యొక్క బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా రేపు భీమవరంలో అందజేసి భీమవరం నుంచి మళ్ళీ ఏలూరు కౌంటింగ్కి అందజేయడం జరుగుతుంది. ఏర్పాట్లు అనేది ప్రజెంట్ సిబ్బంది అంతా వచ్చారు. ఇవన్నీ కూడా ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పర్వదినాన శివుడి దర్శనం కోసం భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో ఆలయాన్ని సందడిగా మారాయి. శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు అన్ని మారుమ్రోగుతున్నాయి.